గ్లామర్ ప్రపంచం వాటికి కనిపిస్తున్నంత వెలిగి ఇక్కడే ఉండదు. చేతి నిండా పనున్నంత వరకే ఇక్కడ కళాకారుడికి గౌరవం, గుర్తింపు కూడా. ఒక్కసారి అవకాశాలు తగ్గినా లేదా ఆరోగ్యం చెడిపోయినా వారి జీవితాలు ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారిపోతూ ఉంటాయి. దానికి సజీవ సాక్ష్యమే నటి వాహిని అలియాస పద్మక్క కథ. ఎన్నో సీరియల్స్, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆ ప్రాణం చివరి నిమిషంలో కనీసం వైద్యానికి డబ్బులు లేక కలిసిపోవడం అత్యంత విషాదకరం. 1978లో విజయనగరంలో జన్మించిన నటి వాహిని విజయనగరం నుంచి ఎన్నో ఆశలతో పరిశ్రమకు వచ్చిన వాహిని సహాయ నటిగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా నటుడు నరేష్ నటించిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఆమె నటించిన సీరియల్స్ మంచి పేరును తెచ్చిపెట్టాయి ఆమెకి. తెలుగింటి ప్రతి గడపకు ఆమె ముఖం తెలిసిందే. ఆమె నటనతో అంతలా అలరించారు. కానీ ఆ వెలుగు ఎంతో కాలం నిలవలేదు. రొమ్ము క్యాన్సర్ రూపంలో మృత్యువు ఆమెని నీడలా వెంటాడింది. షూటింగ్స్ ఉన్నప్పుడు తన నటనతో అందరినీ మెప్పించిన ఆమె అనారోగ్యం పాలయ్యాక మాత్రం ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక సామాన్య కళాకారుడికొచ్చే పారితోషికం ఎంత అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఆ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడమే గగనమైతే లక్షల్లో ఖర్చయ్యే వైద్యం వారికి ఎలా సాధ్యం? వాహిని చికిత్స కోసం 35 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినప్పుడు ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడం, కీమోథెరపీల ఖర్చు ఆ పేద కుటుంబం మొయ్యలేని భారం అయిపోయింది. అవకాశాలు లేక, చేతిలో చిల్లి గవ్వలేక ఆ నటిపడిన వేదన వర్ణనాతీతమని చెప్పుకోవాలి. కళాకారిణి కరాటే కళ్యాణితో పాటు ఇతర నటీనటులు పద్మక్కను కాపాడుకుందాం, ఎంతో కొంత సాయం చేయండి అంటూ ఆమె వేడుకున్నారు. కొంతమంది దాతలు ముందుకొచ్చినా ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆ సాయం సరిపోలేదు. సినీ పరిశ్రమలో కోట్లు సంపాదించేవారున్నా ప్రాణం పోతున్న ఒక తోటి కళాకారిణి కాపాడుకోవడానికి అవసరమైన చిన్న మొత్తం సమకూరకపోవడం ఈ రంగుల లోకానికే ఒక మాయని మచ్చ. డబ్బు లేకపోతే వైద్యం అందదు, వైద్యం అందకపోతే ప్రాణం నిలవదు. వాహిని మరణం మనకు నేర్పిన చేదు పాఠమిదే. అవకాశాలున్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఈ లోకం అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం కన్నెత్తి చూడదు అనడానికి వాహిని ఘటనే నిదర్శనం. చివరికి తన సొంత ఊరు విజయనగరంలోనే ఆమె మౌనంగా కన్నుమూశారు. చిత్రలోకంలో పనున్నప్పుడే సంపాదించుకోవాలి, లేదంటే బతుకు భారం అయిపోతుందనడానికి వాహిని మరణం ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అవకాశాలు ఉన్నప్పుడు కనిపించే రిచ్ లైఫ్, ఆ విలాసాలు అన్నీ అద్దం మీద అక్షరాల లాంటివి. ఎప్పుడు చెరిగిపోతాయో ఎవ్వరికీ తెలీదు. ఒకనాడు వెలుగులు చూసిన కళ్ళే నేడు చికిత్సకు డబ్బు లేక దీనంగా మూతపడడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రంగుల ప్రపంచంలో మెరుపుల వెంటే పరిగెత్తకుండా రేపటి చీకటిని కూడా గుర్తించడమే అసలైన జీవితం.